ఇదిగో గ్రంథపు చుట్టులో నన్ను గురించి రాయబడి ఉన్నది. నాకొక శరీరమును అమర్చితివి, ఇదిగో నీ చిత్తము చేయుటకు నేను వచ్చుచున్నాను. గ్రంథపు చుట్టులో మొట్టమొదటిగా మన ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చియు, అటు తరువాత మన ప్రతి ఒక్కరిని గూర్చియు వాక్యములు రాయబడి ఉన్నవి. అందువలన వాక్యమును, ప్రతి ఉపదేశములను, ప్రతి వాక్యములను, దేవుడు బయలుపరచినటువంటి దర్శనములను మన చదువునప్పుడల్లా అవన్నిటిలో ఉన్నటువంటి గూఢమైన సత్యములు అంతా మన గురించే రాయబడి ఉన్నదని మనం తెలుసుకొనవలెను. ఈ దినములలో సొలొమోను మందిరములో ఉన్నటువంటి ఆ కెరూబుల గురించి వాక్యమును తెలుసుకున్నాం. అది తర్వాత స్తంభముల గురించి, స్తంభముల మీద ఎత్తబడిన పీటను గురించి వాక్యమును తెలుసుకున్నాం. ఈ దినమున మనము సొలొమోను మందిరపు యొక్క ఆవరణ స్థలంలో పెట్టబడినటువంటి ఇత్తడి సముద్రమును గురించి వాక్యమును తెలుసుకొనబోతున్నాం. గట్టి ఒక హల్లెలూయా చెప్పండి. మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయం 23 నుండి 26 వరకు ఉన్నటువంటి వాక్య భాగములు చదువుదాం. మరియు అతడు పోత పనితో ఒక సముద్రమును చేసెను. అది ఈ తట్టు పై అంచు మొదలుకొని ఆ తట్టు పై అంచు వరకు 10 మూరలు, అది 5 మూరల ఎత్తుగలదై గుండ్రముగా ఉండెను. దాని కైవారము 30 మూరలు. దాని పై అంచునకు క్రింద చుట్టూను గుబ్బలుండెను. మూరకు 10 గుబ్బలు చొప్పున ఆ గుబ్బలు సముద్రము చుట్టూను ఆవరించి ఉండెను. అది పోతపోయబడినప్పుడు ఆ గుబ్బలు 2 వరుసలుగా పోతపోయబడెను. అది 12 ఎడ్ల మీద నిలవబడి ఉండెను. వీటిలో 3 ఉత్తర దిక్కును, 3 పడమర దిక్కును, 3 దక్షిణ దిక్కును, 3 తూర్పు దిక్కును చూచుచుండెను. వీటి మీద ఆ సముద్రము ఎత్తబడి ఉండెను. వాటి వెనుకటి భాగములన్నయు లోపలి తట్టు త్రిప్పబడి ఉండెను. అది బెత్తెడు దళసరి గలదై ఉండెను. దాని పై అంచు పాత్రకు పై అంచు వలె తామర పుష్పముల వంటి పని కలిగి ఉండెను. అది 9 గరిసెలు పట్టును. దేవునికి అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సొలొమోను మందిరములో ఆవరణ స్థలములో ఉంచబడినటువంటి ఇత్తడి సముద్రమును గురించి ఇప్పుడు మనము మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయం 23 నుండి 26 వరకు ఉన్నటువంటి వాక్య భాగముల్లో చదివి ఉన్నాం. ప్రత్యక్షపు గుడారములో ఆవరణ స్థలములో ఇత్తడి గంగాళం అనేది ఒకటి ఉండే. స్త్రీల యొక్క తర్పణముల చేత ఈ ఇత్తడి గంగాళం అనేది తయారు చేయబడినది. ప్రత్యక్షపు గుడారములో ఉంచబడినటువంటి ఇత్తడి గంగాళము లేవీలు, యాజకులు వారు తమ చేతులను కాళ్ళను కడుక్కొని నిమిత్తమై ఆవరణ స్థలములో దేవుని మందిరమునకును బలిపీఠమునకును మధ్యలో ఆ ఇత్తడి గంగాళం అనేది ఉంచబడి ఉండెను. అయినా సొలొమోను రాజు దేవుని కొరకు ఒక మహిమగల మందిరం కట్టినప్పుడు ఆ ఇత్తడి గంగాళమునకు బదులుగా ఇక్కడ ఇత్తడి సముద్రం అనేది ఒకటి చేయించి ఆవరణ స్థలంలో ఉంచినట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. యాజకులు, లేవీలు ఈ ప్రత్యక్షపు గుడారములో లేకపోతే ఈ దేవుని మందిరములో బలులను అర్పించుచు వారు పరిచర్య సేవను చేయుచుండగా తమను తాము వారు పరిశుద్ధపరచుకొని నిమిత్తమై, తమ చేతుల్లో కాళ్ళు కడుక్కొని నిమిత్తమై ఈ ఇత్తడి గంగాళము అనేది, ఇత్తడి సముద్రం అనేది సొలొమోను మందిరపు యొక్క ఆవరణ స్థలములో ఉంచబడి ఉండెను. దేవునికి అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఇత్తడితో పోత పోసి ఈ సముద్రమును చేయించినట్లుగా చూస్తున్నాం. ఇత్తడి సముద్రం అని దీనికి పేరు పెట్టబడినది. ఒకటి ఈ ఇత్తడితో పోత పోసి చేసినట్లుగా చూస్తున్నాం. ఆ వాక్య భాగం మరొకసారి చదువు 23వ వచనం నుండి. మరియు అతడు పోత పనితో ఒక సముద్రమును చేసెను. పోత పనితో ఒక సముద్రమును చేసెను.
అది ఈ తట్టు పై అంచు మొదలుకొని ఆ తట్టు పై అంచు వరకు 10 మూరలు. ఈ చిత్రపటంలో చూడండి, పోతపనితో చేయబడినటువంటి ఈ ఇత్తడి సముద్రమును మనం చూస్తున్నాం. ఇది పై అంచు, ఈ పై అంచును మనం గమనించి చూసినట్లయితే ఈ తట్టు పై అంచు మొదలుకొని ఆ తట్టు పై అంచు వరకు ఎన్ని మూరలు? 10 మూరలు. అటు తరువాత అది 5 మూరల ఎత్తుగలదై, అది 5 మూరల ఎత్తుగలదై గుండ్రముగా ఉండెను. ఎలాగ ఉంటున్నది? గుండ్రముగా ఉండెను. అటు తరువాత దాని కైవారము 30 మూరలు. దాని చుట్టూ కైవారం ఎంత ఉంటుందంటే 30 మూరలు. అటు తరువాత దాని పై అంచునకు క్రింద చుట్టూను గుబ్బలుండెను. దాని పై అంచునకు కింద చుట్టూ గుబ్బలు ఉండెను. మూరకు 10 గుబ్బలు చొప్పున ఆ గుబ్బలు సముద్రము చుట్టూను ఆవరించి ఉండెను. సముద్రమును చుట్టూను పోతపోయబడి ఆవరించి ఉన్నట్లుగా చేయబడినది. అది పోతపోయబడినప్పుడు ఆ గుబ్బలు 2 వరుసలుగా పోతపోయబడినది. చూడండి, ఈ చిత్రపటంలో 2 వరుసలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అటు తర్వాత అది 12 ఎడ్ల మీద నిలవబడి ఉండెను. 12 ఎడ్ల మీద నిలవబడి ఉండెను. వీటిలో 3 ఉత్తర దిక్కును, 3 ఉత్తర దిక్కునకు, 3 పడమర దిక్కును, 3 పడమర దిక్కునకు, 3 దక్షిణ దిక్కును, 3 దక్షిణ దిక్కునకు, 3 తూర్పు దిక్కును చూచుచుండెను. 3 తూర్పు దిక్కునకు చూచుచుండెను. వీటి మీద ఈ 12 ఎడ్ల మీద ఆ సముద్రము ఎత్తబడి ఉండెను. ఈ సముద్రం అనేది ఎత్తబడి ఉండెను. వాటి వెనుకటి భాగములన్నీ ఈ ఎడ్ల యొక్క ఈ 12 ఎడ్ల యొక్క వెనకటి భాగములు లోపలి తట్టు త్రిప్పబడి ఉండెను. వెనక తట్టు కనబడలే. ఈ ఎడ్ల యొక్క 12 ఎడ్ల యొక్క వెనుకటి భాగం అనేది కనబడలేదు. అది బెత్తెడు దళసరి గలదై ఉండెను. దాని పై అంచు పాత్రకు పై అంచు వలె తామర పుష్పముల వంటి పని కలిగి ఉండెను. పై అంచు పానపాత్రపు పై అంచు వలెను తామర పుష్పపు పని కలిగి ఉన్నట్లుగా వాక్యములు చూస్తున్నాం. అది 9 గరిసెలు. అది 9 గరిసెలు పట్టును. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ దినమున దేవుడు మనకు సమయమును అనుగ్రహించిన కొలది ఈ ఇత్తడి సముద్రమును గురించి వాక్యమును తెలుసుకుంటాం. మొట్టమొదటిగా ఈ సముద్రం అనేది అంటే గంగాళమే ఆయన దీనికి సముద్రం అని పేరు పెట్టాడు. ఎందుకు సముద్రం అని పేరు పెట్టాడు? ఇత్తడితో పోత పోసి దీన్ని చేస్తున్నట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. ఇత్తడితో పోత పోసి ఈ గంగాళమును చేసి దీనికి సముద్రం అని పేరు పెట్టాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇత్తడి అనేది ఏమిటని మన గత కాలంలో వాక్యమును తెలుసుకొని ఉన్నాం. మొట్టమొదటిగా 2 వారాల క్రితము సముద్రము ద్వారా పొందుతున్న బాప్తిసం అనేది ఏమిటని తెలుసుకున్నప్పుడు దీని గురించి కొన్ని కార్యాలు మనం తెలుసుకున్నాం. సముద్రములో పొందుతున్న బాప్తిసం. సముద్రం అనేది అది ఇత్తడి సముద్రం అయి ఉన్నది. ఇత్తడి అనేది దేనికి సాదృశ్యమని గత కాలంలో వాక్యం తెలుసుకొని ఉన్నాం. ఈ స్తంభములు సొలొమోను మందిరము ముందు నిలబెట్టబడినటువంటి 2 స్తంభములు అవి ఇత్తడితో పోయబడి చేయబడినవి. ఆ ఇత్తడి అనేది ఏమిటి అని మనము వాక్యముల ద్వారా గత దినముల్లో మనం తెలుసుకొని ఉన్నాం. వెండి అనేది విమోచనకు సాదృశ్యము, స్వర్ణము బంగారం అనేది విశ్వాసమునకు సాదృశ్యము, ఇత్తడి అనేది దేవుని యొక్క కృపకు సాదృశ్యంగా కనబడుచున్నది. యేసుప్రభు యొక్క పాదములు కొలిమిలో పుటం వేయబడినటువంటి మెరయుచున్న ఇత్తడితో సమానంగా ఉన్నట్లుగా దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 6వ వాక్యములు చూస్తున్నాం. అదే వాక్యమును అదే దర్శనమును గురించి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయములో యేసుప్రభు యొక్క పాదములు అపరించితో సమానముగా కొలిమిలో పుటం వేయబడి అపరించితో సమానముగా ఉన్నట్లుగా వాక్యములు మనం చూస్తున్నాం. బలిపీఠమును తయారు చేసినప్పుడు తుంబకర్రతో చేసి ఇత్తడి రేకు పొదిగించాలి అని వాక్యములు మనం చూస్తున్నాం. ఎందుకంటే బలిపీఠం మీద బలి అర్పించబడినప్పుడు ఆ అగ్నికి తట్టుకోవాలి, ఆ అగ్నికి నిలిచి ఉన్నట్లుగా ఆ ఇత్తడి రేకు పొదిగించబడాలి.
ఇతడికి ఒక విశేషత ఉంటున్నది. అది ఏమిటంటే ఎటువంటి అగ్ని అయినా సరే ఇతడికి తట్టుకునే శక్తి ఉంటున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. అది కృపకు సాదృశ్యంగా కనబడుచున్నది. మన జీవితంలో ఎలాంటి శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు మధ్యలో మనం జీవించినప్పటికీ వాటన్నిటిలో మనం తట్టుకొని నిలబడాలంటే మనకు కావలసినది దేవుని యొక్క కృపయే. అందువల్లనే ఇతడి అనేది దేవుడి యొక్క కృపకు సాదృశ్యమని గత దినముల్లో వాక్యములు మనం తెలుసుకొని ఉన్నాం. ఇది ఇత్తడి సముద్రం అనేది ఎందుకు పేరు పెట్టబడినదంటే దేవుని యొక్క కృప అనేది సముద్రము లాంటిది. భూమికి ఆకాశముకి ఎంత ఎత్తు ఉంటున్నదో అంతగా ఆయన యందు భయభక్తులు గలవారి మీద దేవుని యొక్క కృప అనేది ఉంటున్నది. భూమికి ఆకాశానికి ఇంత ఎత్తు ఉంటుందని ఎవరు లెక్కించలేం. ఇంత అనేది ఎవరు అది చెప్పనశక్యము కానిది. అదే ప్రకారం దేవుని యొక్క కృప అనేది ఇంత అంత అంటానికి వీల్లేదు. అది సముద్రము లాంటిది, విస్తారమైన సముద్రము లాంటిది దేవుని యొక్క కృప. అందువల్లనే ఇతడి సముద్రం అని పేరు పెట్టాడు. దేవుని యొక్క అమూల్యమైన కృప, విస్తారమైన కృప దేవుడు సముద్రం వలె విస్తారమైనదిగా కనబడుచున్న ఆ కృపను మన మీద కుమ్మరించుచున్నాడు. దేవుడు మనకు అనుగ్రహించుచున్న కృప అనేది ఏదో ఇంత అంత అని మనం వర్ణించలేము. భూమికి ఆకాశమునకు ఎంత ఎత్తు ఉంటున్నదో అంతగా ఆయన యందు భయభక్తి గలవారి మీద దేవుని యొక్క కృప అనేది ఉంటున్నది. అందుకే దేవుని యొక్క కృప సముద్రము లాంటిది. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డ, ఇతడి సముద్రం అనేది మన ప్రతి ఒక్కరికి సాదృశ్యంగా కనబడుచున్నది. వాక్యములు ప్రతి ఉపదేశములు ఉపమాన రీతిగా లేకపోతే ఒక వస్తువు ద్వారా, ఒక సంభవము ద్వారా దేవుడు బయలుపరచుచున్నాడు. పరలోక రాజ్యం యొక్క మర్మములు ఇలాగే మనకు బయలుపరచబడుచున్నవి. ఎందుకంటే దేవుడు మనకు బయలుపరచుచున్నటువంటి పరలోక రాజ్యం యొక్క మర్మములను ఉన్నట్టు చెప్పినట్లయితే మనము వాటిని గ్రహించుకొనలేం. ఎందుకంటే మన జ్ఞానములోను మన బుద్ధిలోను మనం చాలా తక్కువ కలిగి ఉన్నాం. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక ఉపమాన రీతిగా, ఒక వస్తువు ద్వారా, ఒక సంభవము ద్వారా పరలోక రాజ్యం యొక్క మర్మములను బయలుపరచుచున్నాడు. మనం పొందుకొనుచున్న ఆశీర్వాదములను బయలుపరచుచున్నాడు. ఈ సముద్రము, ఈ ఇత్తడి సముద్రం అని ఎందుకు పేరు పెట్టారంటే దేవుని యొక్క కృప అనేది సముద్రము లాంటిది. ఇంత అంత అని మనము దేవుని యొక్క కృపను కొలవలేము. భూమికి ఆకాశమునకి ఎంత ఎత్తుంటున్నదో అంతగా దేవుని యొక్క కృప ఆయన యందు భయభక్తి గలవారి మీద ఉంటున్నది. అందుకే సముద్రం అని పేరు పెట్టాడు. మన మీద దేవుని యొక్క కృప అనేది సమృద్ధిగా కుమ్మరించబడుచున్నది. మనము దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టి ఉన్నట్లయితే, దేవా నీ కృపచేత నన్ను నింపమని దేవుని యొక్క కృపను మనం వాంఛించినట్లయితే ఆ కృపను సముద్రం వలె విస్తారమైన ఆ కృపచేత మనల్ని నింపి మనల్ని ఆశీర్వదించుటకు మన ప్రభు శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందువల్లనే ఈ ఇతడి సముద్రం అని పేరు పెట్టినట్లుగా చూస్తున్నాం. తర్వాత చదువు ఒకసారి 1 రాజులు 6:7 23 వచనం. మరియు అతడు పోత పనితో ఒక సముద్రమును చేసెను, అది ఈ తట్టు పై అంచు మొదలుకొని. ఈ సముద్రం యొక్క కొలతల గురించి మనం చూస్తున్నాం. ఈ తట్టు పై అంచు మొదలుకొని ఆ తట్టు పై అంచు వరకు 10 మూరలు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా ఈ తట్టు పై అంచు మొదలుకొని ఆ తట్టు పై అంచు వరకు 10 మూరలు ఉన్నటువంటి ఈ ఇతడి సముద్రము. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. దీని గురించి మనం ఇప్పుడు వాక్యంను తెలుసుకునేదాం. ఈ తట్టు పై అంచు మొదలుకొని ఆ తట్టు పై అంచు వరకు 10 మూరలు ఉంటున్నది. దేవునికి స్తోత్రం. ఈ తట్టు పై అంచు మొదలుకొని ఆ తట్టు పై అంచు వరకు ఈ సముద్రం యొక్క వెడల్పు మనం చూసినట్లయితే ఈ తట్టు నుంచి ఆ తట్టు వరకు చూసినట్లయితే 10 మూరలు ఉన్నట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములో జీవించిన కాలంలో ఒక్కసారి ఏం చేశారంటే తమ శిష్యులను బలవంతం చేస్తున్నాడు.
దేని కొరకు బలవంతం చేస్తున్నారంటే మీరు ఈ తట్టు నుండి ఆ తట్టుకు త్వరలో వెళ్ళి చేరవల్లని బలవంతం చేస్తున్నాడు. చదవండి మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వాక్యం. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణ ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేసెను. యేసు ప్రభు 2000 సంవత్సరానికి ముందు ఈ భూమి మీద ఉన్న కాలమున, ఈ భూమి మీద జీవించిన కాలములో యేసయ్య చేసినటువంటి అద్భుత కార్యములు, యేసయ్య మనకు ప్రకటించినటువంటి, మనకు బోధించినటువంటి వాక్య ఉపదేశములు, యేసయ్య మనకు చూపించినటువంటి మాదిరి, ప్రభు ఎక్కడెల్లా సంచరించి ఉన్నాడో, ఎక్కడెల్లా కూర్చుండి ఉన్నాడో, ఏ స్థలముల్లో ప్రభు సంచరించి ఉన్నాడో, ప్రభు చేసినటువంటి ప్రతి క్రియలను మనం గమనించి చూసినట్లయితే అవన్నీ అకస్మాత్తుగా జరిగినవి కావు. ఏదో అకస్మాత్తుగా యేసు ప్రభు అనుకోకుండా ఇవన్నీ చేశారు, ఇవన్నీ జరిగింది అంటానికి వీలు లేదు. అవన్నిటినీ ఏదైనా ఒక కారణముతో, ఒక సత్యమును ఉపదేశమును మనకు బయలుపరచ నిమిత్తమే ప్రభు వాటిని చేసి ఉన్నాడు. ఉదాహరణగా చెప్పాలంటే యేసు ప్రభు లోకములో జీవించిన కాలమున అప్పుడప్పుడు దేవుని మందిరానికి వెళ్తారు. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడల్లా ఆయన సొలొమోను మండపంలోనే తిరుగుచున్నాడు. వాక్యములో మనం చూస్తున్నాం. యోహాను సువార్తలో సొలొమోను మండపంలోనే తిరుగుచూ ఉంటాడు. ఎందుకు సొలొమోను మందిరంలో తిరుగుచున్నాడు? దేవుని మందిరములో సొలొమోను మండపంలోనే ఆయన సంచరించుచుండగా అని వాక్యములు మనం చూస్తున్నాం. ఈ భూమి మీద యేసయ్య జీవించిన కాలములో యేసు ప్రభువుకు చాలా ఇష్టమైన కొన్ని స్థలాలు ఉన్నాయి. అప్పుడప్పుడు కొండ ఎక్కి వెళ్ళి ఏకాంతముగా ప్రార్థన చేస్తున్నాడు. ఒలివ కొండ ఎక్కి వెళ్ళుచున్నాడు, ఏకాంతముగా ప్రార్థన చేస్తున్నాడు. కొన్ని స్థలానికి, కొన్ని ప్రదేశానికి యేసు ప్రభు వెళ్ళి అక్కడనే సంచరించినట్లుగా చూస్తున్నాం. యాకోబు యొక్క బావి యొద్దకు వచ్చి అక్కడ కూర్చుండి ఉన్నాడు. సొలొమోను మండపములో సంచరించుచున్నాడంటే దేవునికి స్తోత్రం. అవన్నీ ఒక ఆత్మ సంబంధమైన అర్థమును బయలుపరచుచున్నది. సొలొమోను అనే పేరుకి అర్థం ఏంటంటే సమాధానకర్త అని అర్థం. మన జీవితము నెమ్మదితోనూ విశ్రాంతితోనూ సమాధానం కలిగి మనం ఒక సొలొమోను మండపముగా ఉన్నట్లయితే యేసయ్య సంచరించే ఒక నివాస స్థలముగా మనం మార్చబడగలం. అదే ప్రకారం ఈ భూమి మీద యేసయ్య జీవించిన కాలంలో చేసినటువంటి ప్రతి క్రియను మనం చూసినట్లయితే అవన్నీ మనం నేర్చుకోవలసిన ఉన్నతమైన ఆత్మ సంబంధమైన అర్థములకు సాదృశ్యంగా కనబడుచున్నవి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ వాక్యమును మనం చూసినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనములో మీరు అద్దరికి త్వరలో వెళ్ళి చేరవలనని తమ శిష్యులను బలవంతం చేస్తున్నాడు. ఒకసారి మళ్ళీ వాక్య భాగం చదువమ్మా. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణ ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారికి బలవంతము చేసెను. యేసు ప్రభు తమ శిష్యులను మీరు అద్దరికి వెళ్ళవలనని ఎందుకు బలవంతం చేస్తున్నాడు? మీరు ఇద్దరి నుండి, ఈ తట్టు నుండి ఆ తట్టుకు త్వరలో వెళ్ళి చేరాలని బలవంతం చేస్తున్నాడు. తమ శిష్యులను బలాత్కారముగా ఏం చేస్తున్నాడంటే మీరు త్వరలో ఇద్దరి నుంచి అద్దరికి వెళ్ళి చేరుడి అని బలవంతం చేస్తున్నాడు. అది అకస్మాత్తుగా జరిగినటువంటి సంభవం కాదు. ఏదో సాధారణంగా ఈ వాక్యం మనం చదువునట్లయితే తమ శిష్యులను ఆయన బలవంతం చేసినట్టే కనబడుతుంది. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వాక్యం చదువునట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వచనము. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని, బాప్తిస్మమిచ్చిన యోహాను దినము నుండి ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలవంతముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొందురు. బాప్తిసమిచ్చిన యోహాను దినము నుండి ఈ దినం వరకు పరలోక రాజ్యం అనేది బలవంతం చేయబడుచున్నది. ఎవరు బలవంతముగా, ఎవరు బలాత్కారముగా ఆ పరలోక రాజ్యమును పట్టుకోవాలని
ప్రయాసపడుచున్నారో వారే ఆ పరలోక రాజ్యములో ప్రవేశించుదురు. హల్లెలూయా. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. మీరు ఈ తట్టు నుంచి ఆ తట్టుకు త్వరలో వెళ్ళి చేరాలి. మీరు ఇద్దరి నుండి అద్దరికి వెళ్ళి చేరాలి అని యేసయ్య తమ శిష్యులను బలవంతం చేస్తున్నాడు. దానికి అర్థం ఏమిటి? ఇద్దరి అనేది ఈ లోక జీవితం, ఈ తట్టు. అద్దరి అనేది పరలోక రాజ్యం. అందుకే యోహాను సువార్త 11వ అధ్యాయం ఇప్పుడు ఏమని చదువుతున్నాం? దేని కొరకు బలవంతం చేయబడుచున్నాం, దేని కొరకు బలాత్కారము చేయబడుచున్నాం? బాప్తిస్మం ఇచ్చిన యోహాను దినము నుండి ఈ దినం వరకు పరలోక రాజ్యమే బలవంతం చేయబడుచున్నది. పరలోక రాజ్యమే బలాత్కారము చేయబడుచున్నది. ఎవరు బలాత్కారులై పరలోక రాజ్యమును బలవంతం చేస్తున్నారో వారే ఆ పరలోక రాజ్యములో ప్రవేశించగలరు. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. క్లుప్తంగా ఒకే మాటలో చెప్పాలంటే, మనము ఇద్దరి నుండి అద్దరికి వెళ్ళి చేరాలి. ఈ తట్టు నుండి మనం ఆ తట్టుకు వెళ్ళి చేరాలి. ఇద్దరి అనేది ఈ లోక జీవితమునకు సాదృశ్యం, అద్దరి అనేది పరలోక రాజ్యానికి సాదృశ్యం. అద్దరికి చేరవలని బలవంతం చేయబడుచున్నాం. ఈ భూమి మీద మనం జీవించుచున్న కాలమున యేసయ్య ఏం చేస్తున్నాడంటే మనం బలవంతం చేస్తున్నాడు. మనం బలాత్కారము చేయబడుచున్నాం. దేని కొరకు? ఇక్కడ నుంచి నువ్వు అక్కడికి వెళ్ళి చేరాలి. మనం బాప్తిసం తీసుకున్నాం, ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించాం, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాం, దేవుడు మనకు వాక్యమును అనుగ్రహిస్తున్నాడు, పరిశుద్ధుల యొక్క సంఘము మనకి ఇచ్చాడు. రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును మనం ఎడదగక ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకు ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చారు? ఏదో మనం ఈ భూమి మీద క్రైస్తవులుగా జీవించాలని మనకి ఇచ్చారా? ఏదో ఒక సంఘములో మనం ఉండాలి, క్రైస్తవులుగా పుట్టాము, అందువలన మనం ఈ భూమి మీద జీవించినప్పుడు ఏదో ఒక చర్చికి వెళ్ళాలి అంటానికి కాదు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ప్రభు మనకు ఎందుకు ఇచ్చారంటే, ఇంత గొప్ప రక్షణ మనకు ఎందుకు ఇచ్చారు? బాప్తిసం తీసుకునేందుకు సహాయం చేసి పరిశుద్ధాత్మ అభిషేకమును మనకు అనుగ్రహించి పరిశుద్ధుల యొక్క సంఘమును, సేవను, ఉపదేశమును ఎందుకు మనకి ఇచ్చారంటే, మనము పరలోకానికి వెళ్ళి చేరు నిమిత్తం ఇద్దరి నుంచి మనం అద్దరికి వెళ్ళి చేరాలి. గట్టి ఒక అల్లులే చెప్పండి. ఈ తట్టు నుండి మనం ఆ తట్టుకు వెళ్ళి చేరాలి. అందుకే తమ శిష్యులను బలవంతం చేయుచున్నాడు. పరలోక రాజ్యం బలవంతం చేయబడుచున్నది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్ములను బలవంతం చేస్తున్నాడు. యేసయ్య మిమ్ములను బలాత్కారం చేస్తున్నాడు. ఎందుకు బలాత్కారం చేస్తున్నాడంటే, నీవు ఇద్దరి నుండి అద్దరికి వెళ్ళి చేరాలి. ఈ తట్టును విడిచి త్వరలో ఆ తట్టుకు వెళ్ళి చేరవలని ప్రభు నిన్ను బలాత్కారం చేస్తున్నాడు. అందుకే నీవు మారు మనసు పొందుమని ఆజ్ఞాపించారు. మారు మనసు పొందుడి అని నీకు స్వార్థ వాక్యం అనేది ప్రకటింపబడినది. సత్యమును ప్రభు నీకు ఇచ్చి ఉపదేశం నీకు అనుగ్రహించి నీవే ఈ తట్టు నుంచి ఆ తట్టుకి ఇద్దరి నుండి అద్దరికి త్వరలో వెళ్ళి చేరవలని అన్నదియే దేవునికి అనాది సంకల్పమై ఉన్నది. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ ఇతడి సముద్రము చూడండి, ఈ తట్టు నుంచి ఆ తట్టు వరకు 10 మూరలు ఉన్నట్లుగా చూస్తున్నాం. ఈ తట్టు నుంచి ఆ తట్టు వరకు ఎంత ఉంటున్నది? 10 మూరలు ఉన్నట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. మనము ఈ లోకములో జన్మించాం, ఈ భూమి మీద మనం జీవిస్తున్నాం. ఇద్దరి అనే ఈ లోకములో నుండి, ఈ తట్టు నుండి మనం ఆ తట్టుకు చేరినట్లుగా ప్రభు మనల్ని బలవంతం చేసినప్పుడు మొట్టమొదటిగా మనకిచ్చేది ఏంటంటే 10 మూరలు ఇస్తున్నాడు. 10 మూరల వెడల్పు. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ 10 అని సంఖ్య అన్నప్పుడు, 10 అన్నప్పుడు మనందరికీ గుర్తుకొచ్చేది ఏంటి? గట్టిగా చెప్పండి చూద్దాం. 10 ఆజ్ఞలు. హల్లెలూయా. 10 ఆజ్ఞలు, 10 కట్టడలు దేవుడు మనకి ఇచ్చాడు. 10 అన్నప్పుడే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే ధర్మశాస్త్రం. పాత నిబంధన కాలంలో ఇజ్రాయేలు జనులకు దేవుడు ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రం, ఆ 10 ఆజ్ఞల గురించి నిర్గమకాండములో మనం చూస్తున్నాం. 10 ఆజ్ఞలు మనకందరికి బాగా తెలుసు. 10 ఆజ్ఞలు ఖచ్చితంగా అందరూ మీ జ్ఞాపకంలో ఉంచుకోవాలి. మీ పిల్లలకు ఈ ధర్మశాస్త్రమును, ఈ 10 ఆజ్ఞలు తప్పకుండా బోధింపవలను. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. ధర్మశాస్త్రము 10 అనేది ఈ ధర్మశాస్త్రమునకు, ఆజ్ఞకు, కట్టడలకు సాదృశ్యంగా కనబడుచున్నది.
మనము ఈ తట్టు నుండి ఆ తట్టుకు వెళ్ళి చేరు వరకు, ఇద్దరి నుండి అద్దరికి వెళ్ళి చేరు వరకు మనలో దేవుడు ఎదురు చూసేది ఏంటంటే 10 మూరలు ఉండాలని ఎదురు చూస్తున్నాడు. 10 అనేది ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రము, కట్టడలను, విధులను చూయించుచున్నది. దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 7వ వాక్యం చదివినట్లయితే, ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టునప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా నున్నట్లు, మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు, మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా నున్నాడు. అటు తరువాత మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను నీతి విధులు గల గొప్ప జనమేది. ఆ వాక్యం మరొకసారి చదువమ్మా. 8వ వచనం. మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలు నీతి విధులు గల గొప్ప జనమేది. ఆకాశము కింద ఈ భూమి మీద ఈ పెంతుకోస్తు ప్రజలకు ఉన్నటువంటి నీతి విధులు కలిగినటువంటి కట్టడలు పొందినటువంటి జనం వేరే ఏదీ లేదు. గట్టి ఒక హల్లెలూయా చెప్పండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ పెంతుకోస్తు ప్రజలకు ఉన్నటువంటి నీతి విధులు, కట్టడలు ఈ భూమి మీద ఉన్నటువంటి వేరే ఏ జనమునకు లేదట. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ విధులు, ఈ కట్టడలు ఎంత శ్రేష్టమైనది. ఒకసారి పెంతెకోస్తు ప్రజలైన వీటిని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. మన పరిశుద్ధ గ్రంథమును ఎస్తేరు గ్రంథమునకు తిరుపునప్పుడు రాజు ఎదుట ఆ ఆమాను ఏమని చెప్పుచున్నాడంటే, చదవండి. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం. 12వ నెల వరకు అంతటా హామాను అహష్వరేషుతో చెప్పినదేమనగా మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు. కరెక్ట్గా చదువమ్మా. మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు. మీ రాజ్య సంస్థానములో అన్నిటి యందుండు. జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి యొక్క విధులు సకల జనుల విధులకు సకల జనుల యొక్క విధులకు వేరుగా ఉన్నది. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరం కాదు. శత్రువైన ఆమాను అహష్వేరోషు రాజుతో ఏమంటున్నాడంటే, నీ రాజ్య సంస్థానం అంతటిలో ఒక గుంపు, ఒక జాతి వారు ఉన్నారు. వారు ఏం చేస్తున్నారంటే, వారి యొక్క విధులు ఎలాగ ఉంటున్నదంటే సమస్త జనులు ఆశ్చర్యజన విధుల కంటే వేరుగా ఉంటున్నది. ఆ వాక్యమును అందరూ చూసుకోవాలి, అందరూ గుర్తుపెట్టుకోవాలి. యూదులను గురించి ఆ మాట చెప్పుచున్నాడు. యూదులను గురించి ఆమాను ఏమంటున్నాడంటే, వారు సమస్త జనుల యొక్క విధులను ఆచరించట్లే. జనుల యొక్క విధులు ఎలాగ ఉంటున్నదో ఆ జనులను వీరు ఆచరించక వీరు వేరుగా ఉంటున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. 1995వ సంవత్సరమున కేరళ అసెంబ్లీలో జరిగిన సంభవం. అప్పుడు ఈకే నాయనార్ అనే ఒక వృద్ధుడైన ముఖ్యమంత్రి, కమ్యూనిస్టు ముఖ్యమంత్రి ఉండే కేరళలో. ఆయన పరిపాలన జరుగుతుండే. అప్పుడు ప్రతిపక్షం వాళ్ళు లేచి నిలబడి ఏమన్నారంటే, ఈ కేరళ రాష్ట్రంలో ఒక జాతి వారు ఉన్నారు. అందరు శ్రద్ధగా వినండి. ఈ కేరళ రాష్ట్రంలో ఒక గుంపు వారు ఉన్నారు. వారు ఎవరంటే
క్రైస్తవ మతంలో ఒక గుంపు వారై ఉన్నారు. క్రైస్తవ మతంలో ఒక గుంపు వారు పెంతుకోస్తు వాళ్ళని పిలువబడుచున్నారు. వారి యొక్క విధులు, వారి యొక్క నడబడులు, వారి యొక్క క్రియలు, వారి యొక్క ప్రవర్తనలు సమస్త జనుల యొక్క ప్రవర్తనలన్నిటిలో నుండి వేరుగా ఉంటున్నది. సరే, ఏం వేరుగా ఉంటుంది అని ముఖ్యమంత్రి అడిగాడు. అప్పుడు ఆ ప్రతిపక్షం వారు ఏమంటున్నారంటే, వారు బంగారు నగలు ధరించుకోరు, బంగారు నగలు ధరించుకుని తమ అలంకరించుకోరు, టీవీలు చూడరట, సినిమాలు చూడరట, వారు ఎల్లప్పుడూ తెల్లబట్టలే ధరించుకుంటారు, వారు ఆడంబరంగా జీవించరట. వీలాగూ సమస్త వేరే క్రైస్తవుల యొక్క జీవిత పద్ధతి కంటే ఈ పెంతుకోస్తు వాళ్ళు ఆచరించున్నటువంటి ఈ పద్ధతి అనేది చాలా వేరుగా ఉంటున్నది. వీళ్ళని కంట్రోల్ చేయాలి అని అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతిపక్షం వాళ్ళు వీళ్ళని కంట్రోల్ చేయాలి. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. అంతేకాక వీరు చాలామందిని వాళ్ళు చంపేస్తున్నారు, చాలామంది ఆ మార్గం పడుతున్నారు, చాలామంది వైద్యశాలకు హాస్పిటల్కి వెళ్ళట్లే, అందువల్ల చాలామందిని చంపేస్తున్నారు. ప్రభుత్వం ఏం చేస్తుంది, ముఖ్యమంత్రి గారు మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి ప్రతిపక్షం వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ముఖ్యమంత్రిని చూసి ఈలాగు వాదించారు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ ముఖ్యమంత్రి, వృద్ధుడైన ముఖ్యమంత్రి ఈకే నాయనార్ ఆయన పేరు, ఆయన లేచి నిలబడి ఏమన్నాడంటే, ఆ పెంతుకోస్తు వాళ్ళని ఒక గుంపు వారి గురించి మీరు చెప్పుచున్నారు కదా, వారు చాలామందిని చంపేస్తున్నారంటున్నారు. వారి యొక్క విధులు, వారి యొక్క ప్రవర్తనలు, వారి యొక్క క్రియలు, వారి యొక్క భక్తి మార్గం అనేది సమస్త జనుల కంటే వేరు విధంగా ఉంటుంది అని చెప్పుచున్నారు కదా. దేవునికి స్తోత్రం. ఈ దినమున మీరు వైద్యశాలకు హాస్పిటల్కి వెళ్ళి చూడండి, ఎంతమంది సవాలు బయటకు వస్తున్నాయి. వీరందరినీ చంపివేస్తున్నారు అంటున్నారు కదా, వీరు చంపే వాళ్ళందరూ చచ్చారు, వీరు చంపినందువలన వాళ్ళందరూ చచ్చారా? ఎన్ని శవాలు హాస్పిటల్ నుండి బయటకు వస్తుంది. జనన మరణాలు దేవుని ఆధీనములో ఉన్నవి, అందువలన ఒక గుంపు వారు జనులు చంపేస్తున్నారని చెప్పవద్దు అని చెప్పి పెంతుకోస్తు ప్రజలకు సపోర్టుగా ఆ ముఖ్యమంత్రి మాట్లాడాడు. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ జనుల యొక్క విధులు చాలా వ్యత్యాసంగా ఉంటున్నది. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఉపదేశ సత్యములు ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ ప్రజలకు అనుగ్రహింపబడి ఉండలేదు. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఏ క్రైస్తవ జనులకు అనుగ్రహింపబడి ఉండలేదు. అందువలనే ద్వితోపదేశ కాండము 4వ అధ్యాయం 8వ వాక్యములు మనం చదువుచున్నాం. ఇలాంటి విధులను కట్టడలు కలిగినటువంటి వేరే గొప్ప జనమేది? మనము ఆయనను ఆరాధించినప్పుడల్లా, మనము ఆయన్ను పూజించినప్పుడల్లా దేవుడు మనకు సమీపంగా వచ్చినట్లు సర్వశక్తి గల దేవుడైన యెహోవాని ఇంత సమీపముగా, ఇంత దగ్గర పొంది ఉన్నటువంటి వేరే జనమేది? దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ తట్టు నుండి ఆ తట్టుకు చేరు వరకు 10 మూరలు ఉండాలి. ఈ భూమి మీద మనము జీవించుచున్న కాలములో దేవుడు మనకు ధర్మశాస్త్రం ఇచ్చుచున్నాడు. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన పరిశుద్ధ గ్రంథమును 2 దినవృత్తాంత గ్రంథము 15వ అధ్యాయం 2వ వాక్యానికి తిరిపే వాక్య భాగం చదువుదాం. 2 దినవృత్తాంత గ్రంథము 15వ అధ్యాయం 2వ వచనము. ఆసా, యూదావారులారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినుడి. 3వ వచనం. నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలీయులకు లేకుండా పోవును. ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటిగా నిజమైన దేవుడు, రెండవదిగా ఉపదేశించు యాజకుడు, మూడవదిగా ధర్మశాస్త్రం. ఈ మూడు కార్యాలు రాయబడి ఉన్నట్లుగా చూస్తున్నాం. ఈ భూమి మీద జీవించుచున్న మానవుడు ఏ కులమే కానీ, ఏ జాతీయ కానీ, ఏ వంశస్థుడే కానీ, ఏ దేశస్థుడే కానీ, ఏ మతస్థుడే కానీ, ఎవరైనా కానీ ఈ 3 కార్యాలు తప్పకుండా ఉండాల్సిందే. ఒకటి దేవుడు, రెండవదిగా యాజకుడు, మూడవదిగా
ధర్మశాస్త్రం. ఈ 3 తప్పకుండా ఉండాలి. ఎవరైనా కానీ ఈ భూమి మీద జన్మించిన వారికి, ప్రతి మానవుడికి ఈ 3 కార్యాలు ఉండాలి. అందుకే చూడండి, హైందవులను మనం చూస్తే, మహమ్మదీలను చూస్తే వారికి దేవుడు ఉన్నాడు. రెండవదిగా యాజకులు ఉన్నాడు. యాజకులు అంటే హైందవులకు పూజారులు గుడిలో ఉంటారు. మహమ్మదీలు చూసినట్లయితే హజరత్ అంటారు, వారు ఏమంటారు, వాక్యమును బోధిస్తారు మజీద్లో, వారికి ఉన్నారు. అదే ప్రకారం ధర్మశాస్త్రం అంటే గ్రంథం. హైందవులకు గ్రంథాలు ఉన్నాయి, మహమ్మదీలకు గ్రంథాలు ఉన్నాయి, క్రైస్తవులను మనకు గ్రంథం ఉన్నది. ఇలాగూ ఈ భూమి మీద జీవించుచున్న ప్రతి మానవుడు, ఏ కులమే కానీ, ఏ జాతే కానీ, ఏ వంశస్థుడే కానీ, దేవునికి స్తోత్రం, ఈ 3 తప్పకుండా ఉండవలసిందే. మొట్టమొదటిగా ఈ తట్టు నుండి ఆ తట్టుకు చేరాలంటే ప్రతి దేవుని బిడ్డలకి ఈ 3 కార్యములు ఇచ్చి దేవుడు బలవంతం చేస్తున్నాడు. పరలోక రాజ్యము బలాత్కారము చేయబడుచున్నది. ఎవరు బలాత్కారం చేయుచున్నారో, ఎవరు బలవంతం చేస్తున్నారో వారే ఆ పరలోక రాజ్యమును పట్టుకొనుదురు. దేవునికి స్తోత్రం. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి చేరు వరకు మనకు 10 అనేది ఉండాలి. మొట్టమొదటిగా దేవుడు, రెండవదిగా యాజకుడు, మూడవదిగా ధర్మశాస్త్రం. మన ఉపదేశ ప్రకారం తీసుకున్నట్లయితే ఇక్కడ ఏమని రాయబడి ఉన్నదండి? మరొకసారి వాక్య చదువమ్మా, 3వ వచనం. నిజమైన దేవుడు. దేవుడని రాయబడలేదు, అక్కడ ఏమని రాయబడి ఉన్నది? నిజమైన దేవుడు. రెండవది ఉపదేశము చేయు యాజకుడిని రాయబడలేదు, ఉపదేశం చేయి యాజకుడు. మూడవదిగా ధర్మశాస్త్రం. ఈ 3 తప్పకుండా ఉండవలసిందే. దేవుడు అన్నప్పుడు నిజమైన దేవుడు అని రాయబడి ఉంది. గట్టి ఒక హల్లెలూయా చెప్పండి. మనమైతే నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. అందుకే బైబిల్ మన చేతిలో ఉన్నట్లయితే మనము మొట్టమొదటిగా మనకి ఇవ్వబడినది దేవుడు అని రాయబడలేదు, కానీ నిజమైన దేవుడు అని రాయబడి ఉంది. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. పైన ఆకాశం అంతే కానీ, కింద భూమి అంతే కానీ, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5-6 వాక్యం చదివినట్లయితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5-6 వచనములు. దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. మనకైతే తండ్రి ఒక్కడే, మనకైతే ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. సమస్తము ఆయన మూలముగా కలుగజేయబడినది. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందువలన ఈ భూమి మీద మనము నిజమైన దేవుణ్ణి కలిగి ఉన్నామనేది అర్థం చేసుకోవాలి. రెండవదిగా ఉపదేశించి యాజకుడు ఉండాలి. యాజకుడు కాదు కానీ ఉపదేశించి యాజకుడు. మలాకి గ్రంథములో మనం చూసినట్లయితే, మలాకి గ్రంథమునకు మన పరిశుద్ధ గ్రంథమును తిరుపునప్పుడు ఎలాంటి యాజకుడు ఉండవలనని వాక్యములు మనం చూస్తున్నాం. 2వ అధ్యాయం 7వ వచనం. మలాకి గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనము. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క దూతలు గనుక జనులు వారి యొక్క నోట ధర్మశాస్త్రమును వెతకుదురు. వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. అయితే మీరు దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. చూడండి, యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క దూతలు. ఉపదేశించి యాజకుడు ఉండాలి. యాజకులు అనేవారు అంటే దైవ సేవకులు అనబడిన వారు ఉపదేశం తెలిసి ఉండాలి. ఉపదేశించి జనులను మంచి మార్గంలో ఉపదేశించే యాజకులు దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఉపదేశించి యాజకులు. దేవునికి స్తోత్రం. అందువలన మనము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నిజమైన దేవుణ్ణి బట్టి, ఉపదేశించి యాజకుల్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి, దేవుని స్తుతించాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి. మూడవదిగా ధర్మశాస్త్రం అనేది ఈ 10 ఆజ్ఞలు. దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని స్తోత్రం. దేవుడు మీకు ఇచ్చినటువంటి కట్టడలను విధులను మీరు అనుసరించి నడుచుచుండవలెను.
దేవుడిచ్చినటువంటి కట్టడలు విధులు ఎన్నడూ మరవరాదు. ఈ తట్టు నుండి మనం ఆ తట్టుకు వెళ్ళి చేరు వరకు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి చేరు వరకు, ఈ భూమి మీద జీవిస్తున్న ఈ జీవితముని విడిచిపెట్టి దేవుడు మన కొరకు సిద్ధపరచినటువంటి ఆ పరలోక రాజ్యం అనే అద్దరికి వెళ్ళి చేరు వరకు మనలో ఈ 10 అనేది సమృద్ధిగా ఉండాలి. 10 అనేది 10 ఆజ్ఞలు, కట్టడలు, విధులను మనం కైకొనుచుండాలి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. అందుకే ఈ ఇత్తడి సముద్రమును చేసినప్పుడు ఈ తట్టు పయ్యంచు మొదలుకొని ఆ తట్టు పయ్యంచు వరకు 10 మూరలు అని మనం చూస్తున్నాం. అందువలన దేవుని ప్రజలారా, దేవుడు మీకు ఇచ్చినటువంటి కట్టడలను, విధులను మీరు అనుసరించి నడవుడి. దేవుడు మీకు ఇచ్చినటువంటి వాక్య ఉపదేశములను మీరు అనుసరించి నడవాలి. ఈ భూమి మీద జీవించినంత కాలం వరకు నిజమైన దేవుని తెలుసుకొని ఉన్నారు. ఉపదేశించి యాజకులను ప్రభు మీకు ఇచ్చుచున్నారు. ధర్మశాస్త్రమును చేత పట్టుకొని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుచుండవలను. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. మీరు నడవాలి. మీ పిల్లలకు ఈ ధర్మశాస్త్రమును గురించే బోధించుచు ఉండాలి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. అటు తర్వాత మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయం 23వ వచనం. మరియు అతడు పోత పనితో ఒక సముద్రమును చేసెను. అది ఈ తట్టు పైంచు మొదలుకొని ఆ తట్టు పైంచు వరకు 10 మూరలు, అది 5 మూరల ఎత్తుగలదై గుండ్రముగా ఉండెను. దాని కైవారము 30 మూరలు. దేవునికి స్తోత్రం. ఈ ఇతడి సముద్రం యొక్క ఈ తట్టు పైయంచు మొదలుకొని ఆ తట్టు పైయంచు వరకు 10 మూరలు. అటు తరువాత ఈ ఇతడి సముద్రము గుండ్రముగా ఉన్నట్లుగాను 5 మూరలు ఎత్తు కలిగి ఉన్నట్లుగాను చూస్తున్నాం. 5 మూరల ఎత్తు, అవి గుండ్రముగా ఉండెను. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన జీవితంలో ఈ ఇతడి సముద్రం అనేది మనం పొందుకోవలసిన ఉన్నతమైన ఆత్మీయ అనుభవాలకి, ఆత్మీయ సత్యానికి సాదృశ్యంగా ఉన్నట్లయితే, ఈ ఇతడి సముద్రం యొక్క ఎత్తు 5 మూరలు ఉన్నట్లుగా చూస్తున్నాం. అవి గుండ్రముగా ఉన్నట్లుగా చూస్తున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. మన జీవితంలో మనం ఎదగవలసిన ఒక ఎత్తు అనేది ఒకటి ఉంటున్నది. మనం ఎదగవలసిన ఎత్తు, ఎంత ఎత్తు మనం ఎదగాలి అనేది మన పరిశుద్ధ గ్రంథములో చూస్తున్నాం. మనం ఎదగవలసిన ఎత్తు క్రీస్తు యొక్క ఎత్తు, క్రీస్తులో ఉన్నటువంటి ఆ ప్రేమ యొక్క ఎత్తు ఎంత ఉంటున్నదో వాటిని మనం గ్రహించుకొని క్రీస్తులో మనం ఎదగవలను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును. క్రీస్తు యొక్క ప్రేమలో నీవు ఎదగవలను. అంటే క్రీస్తు ఎంత ఎత్తు ఎదిగి ఉన్నారో అంత ఎత్తుకు మనం ఎదగాలి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. 5 మూరల ఎత్తు కలిగి అవి గుండ్రముగా ఉన్నటువంటి ఇత్తడి సముద్రము. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. క్రీస్తు యొక్క ఎత్తు ఎలాగ ఉంటున్నది? క్రీస్తు ఎంత ఎత్తుకు ఎదిగి ఉన్నాడు? క్రీస్తులో ఉన్నటువంటి ఆ ఎదుగుదల ఏమిటి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం నుండి మనం చూసినట్లయితే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసునకు కలిగినటువంటి అదే మనస్సు మీరు కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చూడండి, క్రీస్తు యొక్క ఎత్తు ఎలాగ ఉంటున్నది అని ఇక్కడ మనం చూసినట్లయితే,
క్రీస్తు యేసులో ఉన్నటువంటి అదే మనస్సు మీరు కలిగి ఉండాలి. అంటే క్రీస్తులో ఉన్నటువంటి ఆ మనస్సు ఏంటంటే తన్ను తాను రిక్తుడిగా చేసుకొని తన్ను తాను తగ్గించుకున్నాడు. అంటే దీన మనస్సు, తగ్గింపు అనేది క్రీస్తులో సంపూర్ణంగా కనబడుచున్నది. క్రీస్తులో ఒక దీన మనసు, ఒక సంపూర్ణత అనేది క్రీస్తులో ఉన్నట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. క్రీస్తు యేసుకున్నటువంటి ఆ మనసు యొక్క ఎత్తు, క్రీస్తులో ఉన్నటువంటి ఆ ఎత్తు ఎంతగా కనబడుచున్నదంటే తన్ను తాను తగ్గించుకొని రిక్తుడిగా చేసుకున్నంతగా ప్రభు తన్ను తాను తగ్గించుకొని ఒక దీన మనసు కలిగిన వాడై ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. అవి గుండ్రముగా ఉన్నదంటే అర్థం ఏంటంటే క్రీస్తులో ఉన్నటువంటి తగ్గింపుకు, దీన మనసుకు సాదృశ్యంగా కనబడుచున్నది. దీని గురించి మనం వివరంగా తెలుసుకోవాలంటే మన పరిశుద్ధ గ్రంథమును 2 దినవృత్తాంత గ్రంథమునకు తిరుపాలి. 2 దినవృత్తాంత గ్రంథమునకు మన పరిశుద్ధ గ్రంథమును తిరుపునప్పుడు సొలొమోను రాజు చేసినటువంటి సింహాసనమును గురించి చదువుచున్నాం. చదవండి 2 దినవృత్తాంత గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనము నుండి. మరియు రాజు దంతముతో ఒక గొప్ప సింహాసనము చేయించి ప్రశస్తమైన బంగారముతో దాన్ని పొదిగించెను. ఆ సింహాసనమునకు దానితో కలిసి ఉన్న 6 బంగారపు సోపానములను సింహాసనమునకు కట్టి ఉన్న బంగారపు పాదపీఠమును ఉండెను. కూర్చుండు చోటుకి ఇరుప్రక్కల ఊతలుండెను. ఊతల దగ్గర 2 సింహములుండెను. ఆ 6 సోపానముల మీద ఇరుప్రక్కల 12 సింహములు నిలిచి ఉండెను. ఏ రాజ్యమందైనను అటువంటి పని చేయబడలేదు. ఇదే వాక్యమును సొలొమోను రాజు చేసిన సింహాసనమును గురించి ఇదే వాక్యమును 1 రాజుల గ్రంథములో మనం చూస్తున్నాం. ఈ 1 రాజుల గ్రంథము ఆ సింహాసనమును గురించి మనం చూసినట్లయితే 10వ అధ్యాయం 18వ వచనము నుండి. మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనము చేయించి సువర్ణముతో దాన్ని పొదిగించెను. ఈ సింహాసనమునకు 6 మెట్లుండెను. సింహాసనము మీది భాగపు వెనుక తట్టు గుండ్రముగా ఉండెను. ఆసనమునకు ఇరుపార్శ్వముల యందు ఊతలుండెను. రాజు దంతముతో ఒక సింహాసనమును చేయించుచున్నాడు. ఇతడి సముద్రమును చేయించినటువంటి అదే సొలొమోను రాజు ఒక సింహాసనమును చేయించుచున్నాడు. ఆ సింహాసనమును దంతముతో చేసను. చదువు మరొకసారి 1 రాజుల గ్రంథము 10వ అధ్యాయం 19వ వచనము. ఈ సింహాసనమునకు 6 మెట్లుండెను. ఈ సింహాసనమునకు 6 మెట్లుండెను. సింహాసనము మీది భాగపు, ఈ సింహాసనం యొక్క మీది భాగము వెనుక తట్టు గుండ్రముగా ఉండెను. దేవుడి యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఇతడి సముద్రమును 5 మూరల ఎత్తు కలిగి గుండ్రముగా ఉన్నట్లుగా సొలొమోను రాజు చేశాడు. వాక్యమును గమనించాలి. మనము ఎదుగవలసినది ఒక ఎత్తు ఉంటున్నది. క్రీస్తు యొక్క ఎత్తుకు మనం ఎదుగవలను. క్రీస్తులో ఉన్నటువంటి అదే మనసు మనకు ఉండాలి. తన్ను తాను రిక్తుడిగా చేసుకొని దీన మనస్సు కలిగినటువంటి క్రీస్తు యొక్క స్వభావము ఇక్కడ బయలుపరచబడినట్లుగా చూస్తున్నాం. 5 మూరల ఎత్తు అనేది క్రీస్తు యొక్క ఎత్తు, అది గుండ్రముగా ఉంటున్నది. ఇక్కడ సొలొమోను రాజు చేయించినటువంటి సింహాసనమును గురించి చదివినట్లయితే ఈ సింహాసనము దంతముతో చేయబడిన సింహాసనము. ఈ సింహాసనముకు ఒక మీద భాగము, తల భాగం అనేది ఒకటి ఉండే. వెనుక తట్టు రాజు కూర్చున్న సింహాసనమునకు వెనుక తట్టు మీద భాగము గుండ్రముగా ఉండేను. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. రాజు యొక్క సింహాసనం యొక్క మీద భాగము, ఈ సింహాసనమును గురించి మనం చూసినట్లయితే దేవుని చిత్తమైనట్లయితే రాబో కాలములో ఈ సొలొమోను సింహాసనం గురించిన ఉపదేశమును మనం తెలుసుకుందాము. దంతముతో చేసిన సింహాసనము. ఈ సింహాసనానికి 6 మెట్లు ఉంటున్నవి. 2 ప్రక్కన ఒక మెట్టుకు 2 సింహాలు చొప్పున 6 మెట్ల మీద 12 సింహాలు నిలబడి ఉన్నవి. రాజు సింహాసనం అంతా ఆసనుడై ఉండగా రాజు ఆ సింహాసనం ఊతల దగ్గర 2 సింహాలు నిలబడి ఉన్నవి. ఈ సింహాసనం యొక్క వెనుక తట్టు మీద భాగము గుండ్రముగా ఉండెను. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఇతడి సముద్రమును 5 మూరల ఎత్తు కలిగినటువంటి ఇతడి సముద్రమును గుండ్రముగా చేసిన అదే సొలొమోను రాజు
ఈ సింహాసనం యొక్క మీద భాగం తల భాగమును గుండ్రముగా చేశాడు. ఎందుకు తల భాగమును గుండ్రంగా చేశాడు? దేవునికి స్తోత్రం. సింహాసనము దంతముతో చేసిన సింహాసనం. దంతము అనేది నాశనము కాని ఒక వస్తువు. దంతానికి కుళ్ళు లేదు, దంతం చెడిపోదు, నాశనము కాని ఒక వస్తువు దంతము. తన సింహాసనము, తన రాజ్యము నిరంతరము నిలిచి ఉండవలనని ఆ ప్రకటనతో, ఆ విశ్వాసముతో సొలొమోను రాజు తన సింహాసనం యొక్క మీద భాగమును వెనుక తట్టు గుండ్రముగా ఉన్నట్లు చేశాడు. మీద భాగం. దేవునికి స్తోత్రం. అంటే తలభాగం, అసింహాసనం యొక్క తలభాగం. మూల భాషలో ఏమని రాయబడి ఉన్నదంటే అసింహాసనం యొక్క తలభాగం అని రాయబడి ఉన్నది. తలభాగం గుండ్రంగా ఉండే. తలభాగం గుండ్రంగా ఉందంటే అర్థం ఏంటి? ఎప్పుడు మన తల అనేది గుండ్రంగా మార్చబడుతుంది మన తల వంచి నడిచినప్పుడు. మన తల వంచి నడిచినప్పుడే కదా మన తల అనేది గుండ్రంగా మార్చబడుచున్నది. గుండ్రంగా తల సింహాసనం యొక్క మీద భాగము, తల భాగము గుండ్రంగా ఉంటున్నది. గుండ్రంగా ఉండుట అనేది తల వంచి నడుచుట. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. క్లుప్తంగా ఒకే మాటలో చెప్పాలంటే తగ్గింపు గలవారు, దీన మనసు గలవారు, 5 మూరల ఎత్తు కలిగినటువంటి క్రీస్తు యొక్క ప్రేమ. 5 అనేది మానవుని యొక్క పంచేంద్రియములను బయలుపరచుచున్నది. యేసు ప్రభు ఈ భూమి మీద శరీరధారియే వచ్చెను. పంచేంద్రియము కలిగినటువంటి శరీరము గలవాడే వచ్చినప్పుడు ఆయన గుండ్రంగా కనబడి ఉన్నాడు. గుండ్రంగా కనబడి ఉన్నాడంటే అర్థం ఏంటి? గొర్రె పిల్లవలే తను తాను తగ్గించుకున్నాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తున్నాం. యేసు ప్రభు నడుస్తున్న నడకను చూచి ఇదిగో లోక పాపమును మోయిచు వచ్చుచున్న గొర్రె పిల్ల అని చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక గొర్రెపిల్ల ఎలాగ నడుస్తుంది, అలాగే ఈ యేసుప్రభు యొక్క నడకను చూచి ఆ మాట చెప్పబడి ఉన్నది. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. చదవండి వాక్య భాగం, యోహాను సువార్త చదవండి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్త 1వ అధ్యాయం 36వ వాక్యములో చూస్తున్నాం. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవుచున్న గొర్రెపిల్ల. 29లో కూడా ఉందా? ఓకే, 36లో కూడా ఉంది. ఇదిగో నడిచి వచ్చుతున్న నడకను చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల, లోక పాపమును మోయిచు వెళ్ళుచున్నటువంటి గొర్రెపిల్ల అని చెప్పుచున్నాడు. దేవునికి అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. 5 మూరల ఎత్తు కలిగి తగ్గింపుతో గుండ్రంగా ఉండే జీవితం మనలో ఉండాలి. అప్పుడు మాత్రమే ఇతని సముద్రం అంటే ఈ జీవితం మనం చేయగలం. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. అందువలన ఈ సాయంకాల సమయంలో మనమందరం ఒక తీర్మానం చేసుకునేదాము. ఈ లోకములో జీవించినంత కాలం వరకు మనం ఈ తట్టు నుండి ఆ తట్టుకు వెళ్ళి చేరు వరకు మనం దేవుని యొక్క కట్టడలను, విధులను అనుసరించుచుండాలి. దేవుడు మనకు సంఘములో ఇచ్చినటువంటి ఉపదేశములు ఉన్నవి. దేవుడు మనకు పరిశుద్ధుల ద్వారా ఇచ్చినటువంటి కట్టడలు, విధులు ఉన్నవి. ఇవన్నిటినీ మనము అనుసరించి, కట్టడలను అనుసరించి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి చేరు వరకు, పరలోక రాజ్యం వెళ్ళి చేరు వరకు దేవుని యొక్క కట్టడలను అనుసరించి నడచినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మన బలవంతం చేయుచున్నాడు. రెండవదిగా క్రీస్తు యొక్క ఎత్తు 5 అనేది పంచేంద్రియములను బయలుపరచుచున్నది. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, శరీరధారి వచ్చినప్పుడు పంచాంతర్యం కలిగిన వాడే వచ్చి ఒక ఎత్తును మనకు చూపించి ఉన్నాడు. ఆ ఎత్తు ఏంటి? క్రీస్తు యొక్క తగ్గింపు. తన్ను తాను తగ్గించుకొని గుండ్రంగా ఉండి ఉన్నాడు, గుండ్రంగా నడిచి ఉన్నాడు. గుండ్రము అనేది తను తాను తలవంచుకొని నడిచే జీవితానికి సాదృశ్యం. అసింహాసనం యొక్క మీద భాగం గుండ్రంగా ఉన్నట్లుగా వాక్యములు మనం చూస్తున్నాం. అందువలన దేవుని యొక్క దీన మనస్సును ఈ దినాల్లో మనం పొందుకునేదేమో. ఈ దినముల్లో మనము దేవుని ఎదుట అతిశయించుకోవటానికి మనలో ఏమున్నది? మనము దేవుని వాక్యం ఎదుట పరిశీలించుకోవాలి. ఈ భూమి మీద మానవుడు జీవించినంత కాలము తినుచున్నారు, త్రాగుచున్నారు, ఇష్టానుసారంగా జీవించుచున్నారు. తినదేమో, త్రాగదేమో, రేపు చనిపోతామని చెప్పుచున్నారు. లోకములో ఇష్టానుసారంగా జీవించి ఆఖరికి మట్టి పాలవుచున్నారు. నీవు మన్నే గనుక నీవు మన్నైపోదు అన్నాడు దేవుడు మానవుని గురించి. నీవు మన్ను
నీ మన్నైపోదవు. మన మట్టివారం అనేది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనలో ఈ భూమి మీద ఏమీ లేదు అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ భూమి మీద జీవించినంత కాలం వరకు ప్రభువా నాలో ఏ గొప్పతనం లేదు, నేను అతిశయించుకుంటానికి నాలో ఏమీ లేదని మనం గుండ్రంగా చేసుకొని జీవిస్తే ఈ ఇత్తడి సముద్రం యొక్క ఆత్మీయ అనుభవము ఈ భూమి మీద పొంది ఉండగలం. ఎవరు తను తాను తగ్గించుకొనుచున్నారో వారే దేవుని ఎదుట హెచ్చింపబడుదురు. ఎవరు తను తాను దీన మనసుకుల చేసుకొనుచున్నారో, దీనులై నడుచుకొనుచున్నారో వారే పరలోక రాజ్యముల వారసులుగా మార్చబడగలరు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. అందువలన ఈ ఇతడి సముద్రం యొక్క ఈ ఉపదేశం మన పట్ల నెరవేర్చబడినట్లుగా మనం తగ్గించుకొనుదాము, మన దీన మనసు గలవారుగా మార్చుకునేదము. యేసయ్య నాలో ఏమీ లేదు అని మన మీది భాగం మన తల అనేది గుండ్రంగా ఉన్నట్లుగా తగ్గించుకొని మనం తల వంచి నడచినట్లుగా పరిశుద్ధాత్మ దేవునికి మనము సమర్పించుకునేదము. ఎవరు దేవుని వాక్యముకి వెలుగులో తమను తాము సమర్పించుకొనుచున్నారో వారికే ఈ ఇత్తడి సముద్రం యొక్క ఆశీర్వాదములు అనుగ్రహించి ప్రభు ఆశీర్వదించగలడు. అందు నిమిత్తమే ఆ కృప సమృద్ధిగా మన మీద పోయబడుచున్నది. ఆ ఇత్తడి పోత పనితో చేయబడినటువంటి ఇత్తడి సముద్రం. దేవుని కొరకు తగ్గింపుతో దీన మనసుతో నడవాలంటే దేవుని కృప మనకు కావాలి. ఆ క్రీస్తులో ఉన్నటువంటి అదే మనసు మీలో ఉండాలి. ఆ మనసు గలవారి ఈ భూమి మీద మీరు మిమ్మల్ని గుండ్రంగా చేసుకొని తగ్గించుకొని దీన మనసు గలవారై నడిచినట్లయితే దేవునికి స్తోత్రం, మనం పరలోక రాజ్యమునకు వారసులుగా మార్చబడగలం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మూడవదిగా ఈ ఇతని సముద్రం యొక్క చదువబం మొదటి రాజులు 7:23 చదువు. మరియు అతడు పోత పనితో ఒక సముద్రమును చేసెను, అది ఈ తట్టు పై అంచు మొదలుకొని తరువాత రెండవది వెడల్పు దాని కైవారము 30 మూరలు. కైవారము 30 మూరలు. దాని కైవారం చుట్టూ కైవారం ఎంత ఉంటుందంటే 30 మూరలు ఉన్నట్లుగా వాక్యములు మనం చూస్తున్నాం. ఈ 30 అనే సంఖ్యను మనం చూసినట్లయితే యేసు ప్రభు 30 సంవత్సరపు వయసులో తన సేవను ప్రారంభిస్తున్నాడు. బాప్తిసం తీసుకున్నారు. 30 సంవత్సరపు వయస్సు గలవాడైనప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడంటే బోధింప మొదలుపెట్టెను అని వాక్యములో మనం చూస్తున్నాం. బోధ ఎప్పుడు ప్రారంభిస్తున్నాడంటే 30 సంవత్సరపు వయస్సు గలవాడైనప్పుడు. లూకా సువార్త 3:23. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు దాదాపు 30 సంవత్సరపు ఏళ్ళ గలవాడు. దేవునికి స్తోత్రం. సంఖ్యాకాండము 4వ అధ్యాయమునకు మన పరిశుద్ధ గ్రంథమును తిరుపునప్పుడు, సంఖ్యాకాండము 4వ అధ్యాయం 3వ వచనం, 30 ఏండ్లు మొదలుకొని 70 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు చూడండి, ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు మనము ఈ కెరూబుల గురించిన ఉపదేశం మనము వాటి గురించి మనం చదివినప్పుడు ఈ రెక్కల యొక్క పొడవు 20 మూరలు అని మనం చదివి ఉన్నాం. 20 మూరలు. ఈ 20 మూరలు అనేది 20 సంవత్సరపు వయసు అనేది సంఖ్యాకాండము 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒకడు ఆ సైన్యములో పనిచేయ నిమిత్తమై యుద్ధం చేయుటకు వెళ్ళే నిమిత్తమై అతనికి నియమించబడిన వయసు ఏంటంటే 20 సంవత్సరాలు. అదే సమయంలో దేవుని మందిరములో సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారములో కానీ దేవుని మందిరములో కానీ సేవ చేయుటకు లేవీలకు నియమించబడినటువంటి వయసు ఎంత అంటే 30 సంవత్సరం. 30 సంవత్సరం పైనున్న వారు సేవ చేయుటకు రావచ్చు. యేసు ప్రభు 30 సంవత్సరపు వయసు గలవాడు అయినప్పుడు బోధింప మొదలుపెట్టుచున్నాడు. అంటే 30 సంవత్సరం అన్నప్పుడు 30 అనే సంఖ్య దేవునికి పరిచర్య చేసే సేవ చేసే ఆత్మకు సాదృశ్యంగా కనబడుచున్నది. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. దేవుడు ఏం చేస్తున్నాడంటే కృపను సముద్రపు వలె విస్తారముగా మనలో కుమరించుచున్నాడు. 30 మూరల కైవారం కలిగి ఉన్నట్లుగా దేవుని సేవించే మనసు, దేవునికి సేవ చేసే హృదయం మనకు సమృద్ధిగా కలుగునట్లుగా ఏం చేస్తున్నాడంటే
ఈ 30 అనే కైవారం వల్ల కలుగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడంటే 30 అనేది ఒక ఎదుగుదల వచ్చిన తరువాత దేవుని సేవించే మనసు కలుగుచున్నది. 30 సంవత్సర వయసు తరువాత లేవీలు ప్రత్యక్షపు గుడారములోను దేవుని మందిరములోను పరిచయం చేయుటకు తప్పకుండా రావాల్సిందే. మరొకసారి చదువు సంఖ్యాకాండం 4:2. ఇప్పుడు చదివిన వాక్యం. 30 ఏండ్లు మొదలుకొని 30 ఏళ్ళ మొదలుకొని 70 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనగా చేరగల వారందరి సంఖ్యను చూడండి. వారు సేనగా చేర్చబడాలి సేవ చేయుటకు. 30 సంవత్సరం దేవుని సేవించే ఆత్మ, బోధింప మొదలుపెట్టుచున్న ఆత్మ. 30 సంవత్సరం వరకు యేసుప్రభు బోధించలేదు. 30 సంవత్సరాలు పూర్తి అయిందా బోధింప మొదలుపెట్టుచున్నాడు, సేవ చేయుటకు ప్రారంభిస్తున్నారు. దేవునికి పరిచర్య చేసే ఆత్మ, తండ్రి చిత్తం చేసే ఆత్మ. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. యెహోవా ఆత్మ నా మీదే వచ్చి ఉన్నది, దీనులకు స్వార్థమానమును ప్రకటించుటకు ఆయనను అభిషేకించెను అని ఆ వాక్యము 30 సంవత్సరములో నెరవేర్చబడినది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఆ వాక్యమును చదివాడు. దేవుని మందిరములో ప్రవేశించి ఆ వాక్యమును చదివి గ్రంథమును చుట్టి పరిచారకుడికి ఇచ్చి కూర్చున్నాడు. ఆ వాక్యం చదవండి. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం నుండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని 20వ వచనం. ఆయన గ్రంథమును చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. దేవునికి స్తోత్రం. ఈ యెషయా గ్రంథములో రాయబడినటువంటి యెహోవా ఆత్మ నా మీద ఉన్నదని ఈ వాక్యము యేసుప్రభు చదివి పరిచారకునికి ఇచ్చి కూర్చున్నాడు. ఎందుకు పరిచారకుడికి ఇచ్చి కూర్చుంటున్నాడు? ఈ వాక్యం అనేది ఒక పరిచారకుని ఆత్మ. ఈ వాక్యములో ఏం దాగి ఉన్నదంటే ఒక పరిచారకుని ఆత్మగా దాగి ఉన్నది. ఎవరు దేవునికి సేవ చేయాలని కోరుకుంటున్నారో, దేవునికి పరిచర్య చేయాలని కోరుకుంటున్నారో వారికి ఈ వాక్యములను ఆశీర్వాదాలు దేవుడు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నిజముగా మీ జీవితంలో దేవుని సేవించాలని కోరుకున్నట్లయితే ఈ 30 మూరల చుట్టూ కైవారం కలిగి ఉన్నటువంటి దేవునికి పరిచర్య చేసే ఆత్మ, దేవుని సేవించే ఆత్మ దీనిలో దాగి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇదే 30 మూరల చుట్టూ కైవారము. దేవుని సేవించినట్లుగా మన జీవితాన్ని సమర్పించుకునేదము, దేవునికి పరిచర్య చేయనట్లుగా మన జీవితమును సమర్పించుకునేదము. నా వాక్కు నేను ముగించుతున్నాను. మిగిలిన కార్యములు రేపటి దినము మనం తెలుసుకునేదాము. అందరి కళ్ళు మూసుకుందాం, అందరు లేచి నిలబడదాము. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. ఈ ఇతని సముద్రములో ఉన్నటువంటి ఈ 3 అనుభవాలు ఈ దినమున మన పట్ల నెరవేర్చబడినట్లుగా దేవుని వాక్యమునకు సమర్పించుకునేదము. ప్రభు తన కృపను నీ మీద సముద్రం వలె విస్తారముగా కుమ్మరించి పోత పోసి ఈ ఇతని సముద్రమును నీలో కలుగజేయుచున్నాడు. ఈ ఇతని సముద్రము నీవే. ఇక్కడ నుంచి నీ పరలోకానికి వెళ్ళి చేరు వరకు, ఇద్దరి నుండి అద్దరికి చేరు వరకు, ఈ తట్టు నుండి ఆ తట్టుకు వెళ్ళి చేరు వరకు దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనుచు ఉన్నట్లుగా ధర్మశాస్త్రమును నీకు అనుగ్రహించి ఉన్నాడు, కట్టడలను విధులను నీకు అనుగ్రహించి ఉన్నాడు. అదే సమయంలో యేసుప్రభు యొక్క తగ్గింపు దీన మనస్సు నీలో కలిగినట్లుగా 5 మూరల ఎత్తు కలిగి ఈ భూమి మీద శరీరధార్య పంచేంతర్యము కలిగిన వాడుగా వచ్చినటువంటి యేసుప్రభు గుండ్రముగా ఉండి ఉన్నాడు, తల వంచి నడిచి ఉన్నాడు, గొర్రెపిల్లవలే జీవించి ఉన్నాడు. నీవు కూడా అలాగే మార్చబడినట్లుగా యేసుప్రభు యొక్క మనస్సు నీలో కలిగి నీవు దీన మనసు గలవాడి నడిచినట్లయితే నిరంతరము నిలిచి ఉన్న సొలొమోను సింహాసనం వలె మార్చబడదవు. ఆ సింహాసనం మీద నీవు కూర్చుండదవు. యుగాయుగములు యేసుప్రభుతో కూడా ఏలదవు. తగ్గింపుడు దీన మనసును పొందదము. దేవుని సేవించే మనసు, దేవుని ఆరాధించే, దేవునికి పరిచర్య చేసే మనసే ఆ 30 మూరల కైవారం బయలుపరుస్తుంది. మన జీవితంలో మనమందరం మన దేవుని సేవించదము, దేవునికి పరిచర్య చేసే ఆత్మను పొందదేమో. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరించుచున్నారు. ఎవరు వాంఛిస్తున్నారో వారికి ఈ కృపను అనుగ్రహించి ఈ అభిషేకమును అందరి మీద కుమ్మరించుచున్నారు. యెహోవా ఆత్మ నా మీద ఉన్నది అనే వాక్యము ఇప్పుడే నీ పట్ల నెరవేర్చబడుచున్నది. నేనే పాటి పరిచారకుని, ప్రభుని చిత్తములో నియమించబడితిని.
బల బంకట బదకటమనాయ్ ఆమె నిమతడ మెనకసుమన దినమన మేకడ మెనాయ లేఖిన బకంత మెనకట పాని మొండి సొంతడమనాయ్ హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్ర యెహోవా ఆత్మ నీ మీద వచ్చి ఉన్నది దీనులకు స్వార్థమానమని ప్రకటించుటకై ప్రభు నిన్ను అభిషేకించి ఒక పరిచారికుని ఆత్మని అనుగ్రహిస్తున్నాడు. అదే 33 కైవారము. ఆ పరిచారికుని ఆత్మ ఇప్పుడే నీ మీదకి దిగి వచ్చుచున్నది. ఆ పరిచారికుని ఆత్మతో నిన్ను ఇప్పుడే నింపుచున్నాడు. హల్లెలూయా. దేవునికి సేవ చేసే మనసు, దేవునికి పరిచర్య చేసే మనసు, యేసయ్యను సేవించే మనసు ఇప్పుడే నీకు అనుగ్రహించుచున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పాటి పరిచారకుని ప్రభుని చిత్తములో నియమించబడితేనే నేనే పాటి పరిచారకుని ప్రభుని చిత్తములో నియమించబడితేనే నన్ను కాయముని కృపలో హల్లెలూయా 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 ఆమేన్. యెహోవాని సేవించుడి, నేను నా ఇంటి వారిని యెహోవానే సేవించదము, దేవునికే పరిచర్య చేసదము, దేవుని గురించే మేము బోధించదము. అందుకే ఈ 33 కైవారం కలిగి ఉన్నట్లుగా ఇతడి సముద్రమును తయారు చేశాను. నీవే ఆ ఇతడి సముద్రం అయితే దేవుని సేవించుము, దేవునికే పరిచర్య చెయ్యము. దేవుని బిడ్డ ప్రభు నీకు కృపను అనుగ్రహిస్తున్నాడు, కృపను నీలో కుమ్మరిస్తున్నాడు. అందరి చరి దేవుని స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభు మన మధ్యలో వచ్చి మనతో అనుగ్రహించిన ఆశీర్వాదముల కొరకై స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తీసుకొచ్చిన దేవుని బిడ్డలందరినీ ఆశీర్వదించినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరు గమనించండి, ఈ నెల 27, 28, 29, 30, 31 మన బందర్ కన్వెన్షన్, మచిలీపట్నం కన్వెన్షన్. అందువలన కన్వెన్షన్ కొరకు మీరు ఇప్పటి నుంచే ప్రార్థన చెయ్యాలి. కన్వెన్షన్ మనకు ఆశీర్వాదంగా ఉండాలి. హౌసింగ్ బోర్డ్ సర్కిల్లో, బైపాస్ రోడ్ దగ్గర హౌసింగ్ బోర్డు సర్కిల్లో గ్రౌండ్లో జరిపించబడుచున్నది. 7 విధములైనటువంటి మర్మములు గురించిన ఉపదేశం, 7 విధములైనటువంటి రహస్యములు. రహస్యం ఎంతమందికి తెలియాలి? గట్టి హల్లెలూయా చెప్పండి. గూఢమైనవి, రహస్యమైనవి అపోస్తులకు, ప్రవక్తలకే దేవుడు బయలుపరుస్తున్నాడు. కాబట్టి 7 విధములైనటువంటి రహస్యములు, మర్మములు గురించిన ఉపదేశము కన్వెన్షన్ కూటముల్లో ప్రసంగించబడును. ఇప్పటి నుంచి అందరూ మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలి, మీ ఇంటి ప్రార్థనలో. అర్థమైందా? ఈ నెల 27, 28, 29, 30, 31 5 రోజులు మచిలీపట్నం కన్వెన్షన్. ప్రభు మనకు ఆశీర్వాదంగా మార్చినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. సిద్ధపాటు పనులు, పర్మిషన్లు అన్నీ దొరకాలి. సిద్ధపాటు పనులు అన్నీ దేవుడే భారవగుచినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. అన్ని అవసరతలు ప్రభు మనకు దయచేయాలి. ధన సహాయం, వస్తువుల సహాయం, మనుషుల సహాయం అంత ప్రభు అనుగ్రహించినట్లుగా చేతులెత్తి దేవుని స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. రేపటి దినము సాయంకాలం ఆఖరి కూటం జరిపించబడును. ఉదయం ఆరాధన సంఘములో యథాప్రకారం ఉంటున్నది. రేపటి దినం సాయంకాలం 6:30 గంటలకి ఆఖరి కూటం. అందువలన అందరు తప్పకుండా రావాల్సిందిగా కోరుచున్నాం. ప్రభు ఆఖరి కూటమును కూడా ఆశీర్వదించినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రాకడ కొరకు అందరినీ సిద్ధపరచినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థించదము. కృపా సత్య సంపడమైన మా ద్వితీయ సత్యదేవా మీకు స్తోత్రం ప్రభా. ఈ 7 దినం తండ్రి కూటానికి మీరు మా మధ్యకి వచ్చి మా మధ్యలో ఉండి ప్రభా మీకు స్తోత్రం. మీరు నడిపించిన కృపకరకై మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీరు మీద ఆశను బలపరిచి మీరు మాట్లాడిన వాకులు కరకై స్తోత్రం. మరి తలోమోను తండ్రి
నాదా మీకు స్తోత్రం ప్రభా. అతడు తండ్రి పోతతో పోయబడినటువంటి ఇత్తడి నాదా సముద్రమును చేస్తునని చెప్పి మీ వాకుల ద్వారా మాట్లాడిన కృపకరిక స్తోత్రం. మరి ఈ తట్టు నుండి ఆ తట్టు వరకు తండ్రి అది 10 మూరలు కలిగి ఉండినని రాజా మీకు స్తోత్రం. దాని యొక్క ఎత్తు 5 మూరలు, అది గుండ్రముగా ఉండినని చెప్పి దాని యొక్క కైవారము 30 మూరలు అని చెప్పి మీ వాకుల ద్వారా మీరు మాట్లాడిన కృపకరిక స్తోత్రం ప్రభా. మరి తండ్రి మీకు స్తోత్రం. ఈ తట్టు నుండి ఆ తట్టునకు తండ్రి మేమందరము కనబడటానికి ప్రభా మీకు స్తోత్రం. మీ కృపను మాకు ఇచ్చి నడిపించమని వేడుకుంటాం తండ్రి. మరి ఈ తట్టు నుండి ఆ తట్టునకు వెళ్ళటానికి ప్రభా ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడినటువంటి ఆజ్ఞలను ప్రభా మేము గైకొనుతూ ప్రభా వాటి ప్రకారం నడుచుకున్నట్టు ప్రభా మీకు స్తోత్రం. వాటి ప్రకారమే మేము జీవించచ్చు తండ్రి. ఈ తట్టు నుండి ప్రభా ఆ తట్టునకు వెళ్ళే నాదా కృపనిచ్చి ప్రభా బలమునిచ్చి నాదా అభిషేకంనిచ్చి ప్రభా నాదా మీరు మమ్మల్ని నడిపించి తండ్రి నాదా ఈ లోకములో నుండి ప్రభా పరలోక రాజ్యానికి ప్రభా మేము వెళ్ళి చేరటానికి మీ కృపను అభిషేకం ఇచ్చి మీరు మమ్మల్ని బలపరిచి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి మీకు స్తోత్రం ప్రభా. మరి దాని యొక్క ఎత్తు ప్రభా 5 మూరలని ప్రభా అది గుండ్రముగా ఉండడని చెప్పి మీ వాకుల ద్వారా మాట్లాడిన కృపకరిక స్తోత్రం. 5 మానవులు ఉన్నట్టు పంచేంద్రియములని ప్రభా మీకు స్తోత్రం. మీ వాకుల ద్వారా మీరు మాట్లాడిన కృపకరిక స్తోత్రం ప్రభా. మరి యేసుక్రీస్తు వారు ప్రభా పంచేంద్రియములు గలవారై తండ్రి ఈ లోకానికి వచ్చి ప్రభా మీకు స్తోత్రం రాజా. ఆయన ఈ లోకంలో ప్రభా తను తాను తగ్గించుకొని ప్రభా నాదా ఉండడని చెప్పి మీ వాకుల ద్వారా మాట్లాడిన కృపకరిక స్తోత్రం ప్రభా. మరి యేసుక్రీస్తు వారు తండ్రి మరి తండ్రి మీకు స్తోత్రం రాజా పంచేంద్రియములు గలవారై ఏ విధముగా తగ్గించుకొని ఉన్నారో ప్రభా అదే విధముగా అట్టి మనసును మేము ఆయుధముగా ధరించుకొని ఈ లోకంలో జీవించే కృపను అభిషేకం ఇచ్చి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి మీకు స్తోత్రం. మరి దాని యొక్క కైవారము 30 మూరలని చెప్పి మీ వాకుల ద్వారా మాట్లాడిన కృపకరిక స్తోత్రం ప్రభా. 30 అనగా ప్రభా మీకు స్తోత్రం. యేసుక్రీస్తు వారు తండ్రి బోధింపను ఆరంభించినప్పుడు తండ్రి ఆయన 30 సంవత్సరం గలవాడై ఉండని చెప్పి మీ వాకుల ద్వారా మాట్లాడిన కృపకరిక స్తోత్రం ప్రభా. మరి సేవ చేయు దినములని ప్రభా మీ వాకుల ద్వారా మాట్లాడిన కృపకరిక స్తోత్రము తండ్రి. మరి ప్రభా మీకు స్తోత్రం. ఇటు దిశలో ప్రభా మీరు మమ్మల్ని బలపరిచి తండ్రి నాదా మీకు స్తోత్రం బోధించేవారు గాను ప్రభా అయా మీకు స్తోత్రం ప్రకటించేవారిని గాను ప్రభా ప్రతి ఒక్కరము తండ్రి మీ రాజ్య సువార్తను ప్రకటించేవారుగా తండ్రి మీరు మమ్మల్ని సిద్ధపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాం. మీ కృపలో భద్రపరచండి. మరి తండ్రి ఇతడి సర్పముకున్నటువంటి ఆ యొక్క అనుభవములు ప్రతి ఒక్కరికి కలిగి ఉండటానికి మీరు అక్కడికి సిద్ధపరచబడటానికి సహాయం చేయండి. మీ సముఖానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. తిరిగి వెళ్ళిచుండగా తండ్రి మీ సన్నిధించి నడిపించండి. వ్యాధులు బాధలు బలహీనత బాధపడే వారిని ముట్టి స్వస్థపరచండి. రేపు ఉదయం జరుగుతున్న పరిశుద్ధారాధన భారం ఉంచి నడిపించండి. రేపు సాయంత్రం జరుగుతున్నటువంటి ఇదే స్థలంలో సాయంకాలం చివరి కూటాన్ని మీరు భారం ఉంచి నడిపించండి. మరి 27వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు జరుగుతున్న కన్వెన్షన్ భారం ఉంచి నడిపించండి. ఆటంకాలు తొలగించండి. వాతావరణంను అనుకూలపరచండి. అన్ని సదుపాయాలు ఇచ్చి నడిపించండి. పరిశుద్ధపరిచి మీరు అక్కడకు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మనకందరికీ ప్రభు రాకడ వరకు తోడుగా ఉండునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికి ప్రైజ్ ది లార్డ్. అందరికీ గమనిక. కూడూరు సుల్తాన్ నగరం అన్ని సంఘాలు రేపు ఆనందపేటలో ఆరాధన. ఇదే సబ్జెక్టు ఇత్తడి సముద్రం గురించి రేపు ప్రసంగింపబడుతుంది. ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా మీరు ఆ సత్యం వినాలనుకుంటే ఆనందపేటలో ఉండే ఆరాధనకు రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ గ్రూప్లో పెట్టండి అన్ని సంఘాలకి ఆనందపేటలో ఆరాధన ఉందని. అందరూ ఆరాధనకి రావాలి. ఒకవేళ కొందరికి ఫోన్లు చేసి కూడా తెలియజేయండి. పాస్టర్ గారు భోంచేసుకొని వెళ్దురు. పర్వాలే చేసుకొని వెళ్తారు.